కడప జిల్లా కొలిమిగుంట్ల గ్రామం నందిపాడు అనే ఊర్లో కోనేరును శుభ్రం చేయాలని ఆ ఊరు ప్రజలు సంకల్పించారు. ఈ విషయం నాకు నాగిరెడ్డి గారు తెలిపారు. సరే నా వంతు నేను చేయగలిగింది చేస్తానని చెప్పాను. మేము అక్కడికి బయలుదేరి వెళ్ళాము. వెళ్ళేసరికి అక్కడ పని మొదలైంది. అక్కడ కోనేరు చాలా పెద్దది. ఆ కోనేటికి 3 దారులున్నాయి. మేము ఒక దారి ఎంచుకున్నాము. ఆ ఒక్క దారి చేయడానికే ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు మాకు టైం పట్టింది. చానా పెద్ద కోనేరు. చేసేది చానా ఉంది. కానీ బాగా చేయగలిగామండి. ఆ ఊరు వాళ్ళు మాకు బాగా సపోర్ట్ చేశారు. ప్రతిదీ సమయానికి అందియడము, ఏది కావాలన్నా అది చూడడము, ట్రాక్టర్‌లయితేనేమి ప్రతీదీ సాయం చేశారు వాళ్ళు. వాళ్ళ సపోర్ట్ వల్ల మేము అంత బాగా చేయగలిగాము అంత తొందరగా. కానీ 3 దారులు గూడా చేయడానికి చాలా టైం పట్టింది. చాలా మందొచ్చారు. మాకు చేతనైంది మేము చేసుకోగలిగాము. నిజంగా ఇలాంటి పురాతనమైన కోనేరుని ఇలా బయటికి తీయడం నిజంగా నాకైతే చాలా సంతోషమేసింది. చానా పెద్ద కోనేరు. ఇప్పట్లో అవి మన ఊహకు కూడా అందవు. అంత పెద్దయి కట్టియాలన్నా గూడా మనతో అయ్యే పని గాదు. అట్లా రాళ్ళతో నిర్మించడం అంటే. చానా పెద్ద కోనేరు. నాకు చాలా సంతోషమేసింది. ఇంకా చేయాల్సినదుంది. 70% అయిపోయింది. 30% ఉంది. ఇంకా వాటర్ అంతా బయటికి తీసి పూడక తీయాలి. అది నిదానంగా చేయాల్సిన ప్రాసెసు. తర్వాత చేస్తారు. మాకు చేతనైంది మేము మా గుడి, బడి, కడప సభ్యులం పాల్గొని చేయగలిగి వచ్చినందుకు మాకు నిజంగా చాలా సంతోషంగుందండి. జై శ్రీరామ్.